దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. ఫిబ్రవరి 14. మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు, సముద్ర వత్సల తోళ్ళు. నిర్గమకాండము 25:4-5 మేక వెంట్రుకలు. మేకపోతు ఎత్తైన కొండ శిఖరముల మీద మేయుటకు అలవాటు పడింది. నిటారైన కొండలను చూచి ఎక్కుటకు అది వెనుక తీయదు. ఉన్నత స్థలములను వెదుకుచూ పైకి వెళ్ళుచున్న మేక గంభీరంగా నుండును. క్రైస్తవ జీవితం ఉన్నత పర్వతమును ఎక్కుడుతో సమానం. నీవు దేవుని సన్నిధిని అనుభవింపగోరుచున్నావా? నీవు దేవుని మహిమను చూడగోరుచున్నావా? అట్లయినచో కష్టములనడి పర్వతములను ఎదుర్కొన్నప్పుడు నిరుత్సాహపడి వెనుకకు తిరగకుండవలెను. ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు గుడారమునంతటినీ కప్పెను. ఇది పాపములన్నింటినీ కప్పగలిగిన యేసు ప్రభు రక్తమును సూచించుచున్నది. సముద్ర వత్సల తోళ్ళు కూడా గుడారమునంతటినీ కప్పెను. నీటి కుక్క సముద్ర వత్సల తన పిల్లలను అధిక జాగ్రత్తతో కాయును. ఎల్లప్పుడూ మెలకువగా నుండి ఏ ఇతర జంతువు తన పిల్లలకు హాని చేయకుండా కాపాడును. పక్షిరాజు తన పిల్లలను కాయునట్లును. ద్వితీయోపదేశకాండము 32:11-12. గొర్రెల కాపరి గొర్రెలను కాయునట్లును. ఎజ్కేలు గ్రంథం 34:11. మనలను యేసుక్రీస్తు ప్రభు కాయునను పాఠమును ఈ సముద్ర వత్సల తోళ్ల ద్వారా నేర్చుకొనుచున్నాం. రోగులు, పేదలు, అనేక అవసరతలలో ఉన్న వారిని కాయుటకు కాపరులు అవసరం. కనుక ఓ ప్రభువా, వాత్సల్యత గల కాపరులను మాకు దయచేసి మమ్ములను కూడా అట్టివారినిగా చేయుమని ప్రార్థింపవలెను. ప్రైజ్ ది లార్డ్.